బబులోని యొక్క పాపాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ అక్యుములేషన్ అంటారు. అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ కాదు, ఆస్తిని పెంచుకోవడం కాదు, అక్రమాలు పెంచుకుంటుంది బబులోన్. అక్యుములేషన్ ఆఫ్ వికెడ్నెస్ అన్నమాట. అండ్ దాని పాపాలు పరలోకానికి అంటుకున్నాయి. అక్కడ వాడినటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ఒకటికి అతుక్కొని, టు గ్లూ టుగెదర్ ఆర్ టు జాయిన్ టుగెదర్. సో ఒక పాపం మీద ఇంకొక పాపం, ఇంకొక పాపం, ఇంకొక పాపం, ఇంకొక పాపం, అది అట్లా పెట్టుకుంటూ భూమి నుండి పరలోకం దాకా వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా దేవుడు ఒక వర్డ్ పిక్చర్ని చూపిస్తున్నాడు. ఆది కాండంలో ఆ బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు ఒక ఇటుక మీద ఇంకొక ఇటుక, ఇంకొక ఇటుక, ఇంకొక ఇటుక, ఇంకొక ఇటుక, ఇంకొక ఇటుక పెట్టి ఆకాశం వరకు దాన్ని గోపురాన్ని ఎలా కట్టారో అలాగే పాపం 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 అక్కడ నుండి ఆకాశం దాకా వచ్చేసే, పరలోకం దాకా వచ్చేసే. సో యాడింగ్ సిన్ ఆఫ్టర్ సిన్, పైలింగ్ అప్ యువర్ సిన్స్ అని అంటారు. ఇర్మియా 51:9 తర్వాత మీరు చదువుకోండి, అక్కడ దాని గురించి ఆయన మాట్లాడతాడు. సో దేవుడు వాటన్నింటినీ కూడా లెక్కలోనికి తీసుకుంటాడు అని ఇక్కడ చెప్తున్నాడు. కొంతమంది, నేను కొన్ని చోట్ల చూశాను, కొంతమంది మరి విద్యార్థులు లేకపోతే పెద్దలు కూడా వారి యొక్క రోజువారీ వస్త్రాలు వారు వేసుకుని వాడినటువంటి బట్టల్ని తెచ్చి ఒక చోట వేసేస్తుంటారు. ఆ మురికి బట్టలు పైలప్ అవుతుంటాయి అన్నమాట. 1 day 2 days 5 days 7 days అయినా వాష్ చేయరు, వేస్తూనే ఉంటారు అక్కడ. కొందరు పెట్టుకుంటారు 2 వారాలకు ఒకసారి ఉతుకుతానని, కొందరు నెలకు ఒకసారి ఉతుకుతామంటారు. సో అట్లా ఆ డర్టీ క్లోత్స్ పైలప్ అవుతుంటాయి. సో మనము తెలియకుండా దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలన్నీ కూడా, తెలిసి చేసేటువంటి పాపాలన్నీ కూడా ప్రతి గంటకు, ప్రతి దినానికి, ప్రతి వారానికి, ప్రతి మాసానికి, ప్రతి సంవత్సరానికి పైలప్ అవుతూనే ఉన్నాయి. అవి ఒప్పుకొని విడిచిపెడితే క్షమించబడతాయి, శుద్ధి చేయబడతాయి, లేకుండా పోతాయి. కానీ ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉంటే పైలప్ అవుతూనే ఉంటాయి. నీకు పట్టకుండా ఉండొచ్చు, కానీ ఈ యొక్క మురికి పాపాలన్నీ కూడా దేవుడి యొక్క నాసికా రంధ్రాల్లో కంపు కొడుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు వాటిని ఆయన పరిష్కరించాలి. 2 ఐదర్ యేసు ప్రభు మీద 2000 సంవత్సరాల క్రితము సిలువలో దేవుడు వేసిన తీర్పు ద్వారా మనం క్షమించబడాలి, తీర్పు నుండి తప్పించబడాలి. లేకపోతే డైరెక్ట్గా ఇక మన పాపాలను వెంటబెట్టుకొని మనము తీర్పులోనికి వెళ్ళి నాశనం అవ్వాలి. నోవా కాలంలో పాపాలు పెరిగి దేవుడి దృష్టికి వచ్చాయి. సొదొమ గొమొర్రా కాలంలో పాపాలు పెరిగి దేవుడి దృష్టికి వచ్చాయి. అండ్ ఈ యొక్క బాబేలు పాపములన్నీ కూడా దేవుని దృష్టికి వస్తున్నాయి. వాటిని ఏం చేస్తున్నాడు? 6వ వచనం చూడండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. క్షమించినటువంటి వారి పాపములను దేవుడు జ్ఞాపకం చేసుకోడు, కానీ ఇంకా పాపముల్లోనే ఉన్నటువంటి వారి పాపములు, నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు.